ఓపెన్ కాస్ట్ గనుల్లో పని వేళలను సింగరేణి యాజమాన్యం మార్పు చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా యాజమాన్యం ఉదయం మధ్యాహ్నం షిఫ్టుల పని వేళల్లో మార్పులు చేసింది. ఉపరితల గనుల్లో సాధారణంగా ఉదయం షిఫ్టు 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. రెండవ షిఫ్టు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం పని వేళలను మార్చింది. ఉదయం 6 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 4 నుండి రాత్రి 12 గంటల వరకు కార్మికుల పని వేళలను మార్చారు. దీన్ని సోమవారం నుండే యాజమాన్యం అమల్లోకి తీసుకువచ్చింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఉపరితల గనుల్లో కార్మికులు పనిచేయాలంటే భయపడిపోతున్నారు. దీంతో కార్మికులు గైర్హాజరవుతున్నారు. కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని యాజమాన్యం పని వేళల్లో మార్పు చేసింది. షిఫ్ట్ వేళలు మార్చినా పని గంటలు మాత్రమే యథాతథంగా ఉన్నాయని కార్మికులు అసంతృప్తి నెలకొంది. సాధారణంగా ప్రతి షిఫ్టుకు 8 గంటల పనిని లెక్కిస్తారు. ప్రస్తుతం యాజమాన్యం పని సమయాలు మార్పు చేసినా 8 గంటల పనిలో ఎలాంటి మార్పు చేయలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయం కేటాయిస్తే బాగుంటుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజులో ఈ యొక్క వారం 10 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడం మూలంగా ప్రత్యేకించి మరి సింగరేణి బుగ్గంలు అవుతున్నాయో ఈ 6 జిల్లాల్లో మరి మన ఎండ తీవ్రత అవుతుందో అది 45 డిగ్రీలు దాటి మరి చూపిస్తూ ఉంది. మరి ఈ విధంగా రోజు రోజుకి ఎండ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. దీని దృష్టి పెట్టుకుంటే ఐఎన్టీ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు వెంటనే సిఎన్ఎండితో మాట్లాడడం జరిగింది. దాని తద్వారా ఎండి గారు ఈ రోజు నుండి అంటే 6 తారీఖు నాడు నుండి మరి అన్ని ఓపెన్ కాస్ట్ సుమారు 18 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి సింగరేణిలో. ఈ 18 ఓపెన్ కాస్ట్ గనులలో మరి 6 గంటలు ఉదయం 6 గంటలు 7 గంటల షిఫ్ట్ను 6 గంటలు చేయడం, 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు, రాత్రి 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మరి షిఫ్ట్లు టైమింగ్స్ మార్చడం జరిగింది. ఇది మేము ఆశించదగ్గ విషయం, అభినందిస్తున్నాం, దీన్ని స్వాగతిస్తున్నాం. ఇది ఏంటంటే కార్మికుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఎండ తీవ్రత తట్టుకోవడానికి మరి యొక్క ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు చేసినటువంటి దానికి మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ ఎండ తీవ్రత వల్ల అనేకటువంటి మన అనారోగ్య కారణాలకి కారణమవుతోంది. ప్రత్యేకించి కేటీకే OC2, కేటీకే OC3 భూపాలపల్లి విషయానికి వస్తే, భూపాలపల్లిలో మరి కేటీకే OC2లో 300 మంది కార్మికులు, OC3లో సుమారు 250 మంది కార్మికులు 200 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి అనేకటువంటి ఎండ దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంది. కనుక యాజమాన్యం ఛాన్సీలు తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి వాటర్ క్యాన్లు ఇవ్వాలి, తర్వాత మఫ్లర్స్ అంటే చేతి రుమాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని రకాలైన వసతులు కల్పించే అవసరం ఉంది. ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం కొంత నిర్లక్ష్యం జరుగుతుంది. వెంటనే మరి వాళ్ళకి వాటర్ క్యాన్లు, తర్వాత చేతి రుమాలు ఇవ్వాలని చెప్పి కోరుతాను. అదేవిధంగా OC3కి వచ్చేసరికి అక్కడ షెల్టర్ లేవు, షెల్టర్స్ ఇవ్వాలి, తర్వాత వాటర్ ఫెసిలిటీ కల్పించాలి, మరి సలో పందిరు వేయాలి. ఇవన్నీ కనీస బాధ్యతగా మరి చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హెమ్ వెహికల్స్ అవుతున్నాయో వాటికి ఏసీ లేవు. ఏసీ లేకపోవడం వల్ల ఈ యొక్క ఎండ తీవ్రత 45 డిగ్రీల ఎండలో మరి ఆపరేటర్ ఏ విధంగా పనిచేస్తారో ఒకసారి అలా ఆలోచన చేయాల్సిందిగా మీ యాజమాన్యం కోరుతా ఉన్నా. అంతేకాదు మరి ఈ ఏసీ లేకపోవడం వల్ల అక్కడ ఉండే బొగ్గు కాలి ప్రత్యేకంగా అక్కడ బొగ్గు కాలుతూ ఉంది. కాలిన బొగ్గులోకి వెళ్ళి విషవాయువులు బయటకు వస్తూ ఆ విషవాయువులను వీళ్ళు మింగి అస్వస్థకు గురవుతున్నారు. కనుక వెంటనే వాడికి డోర్లు గ్లాస్ డోర్ లేకపోవడం వల్ల కొంత ప్రాబ్లం ఉంది. ఇవన్నిటిని కూడా యాజమాన్యం దృష్టిలో తీసుకొని అక్కడ ఉండే సమస్యలు వెంటనే తీర్చాలని చెప్పి కోరుతాం.